నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్. సమస్యలతో సతమతమవుతున్న పొదిలి పిచ్చిరెడ్డి కాలనీ. ప్రకాశం జిల్లా పొదిలికి శివారు ప్రాంతమైన పిచ్చిరెడ్డి కాలనీ దాదాపు 20 ఏళ్లకు పైగా 50 కుటుంబాలు అంతకంటే ఎక్కువగా నివాసం ఉంటున్న ప్రాంతం ఇది. ఎవరికి కూడా వీరిపై కనికరం లేకపోవడం, నిర్లక్ష్య వైఖరి ఏర్పడటం వల్ల ఇటువైపు కన్నెత్తి చూడాలంటేనే అందరికీ గగనమవుతుంది. ప్రధానంగా వీధి లైట్లు లేకపోవడం, అంధకారంలో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించడం వీరికి నిత్య కృత్యమైపోయింది. డైరెక్ట్గా మెయిన్ లైన్ కరెంటు సరఫరా కావడంతో పగలు కూడా లైట్లు వెలిగి ఓవర్లోడ్తో చివరికి ఉన్న వీధి దీపాలన్నీ కూడా కాలిపోయి ప్రస్తుతం ఒకే ఒక లైట్ మాత్రమే వెలుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతూ ఎవరికి విన్నవించాలో తెలియక నానా అవస్థలు పడుతున్నారు ఈ పిచ్చిరెడ్డి కాలనీ వాసులు. చుట్టూ చెట్ల పొదలు ఎక్కువగా ఉండడంతో చీకట్లో విషసర్పాలు ఎట్నుంచి వస్తాయోనని భయాందోళనలో ఉన్నారు ఈ అమాయక ప్రజలు. ఇదిలా ఉంటే చదువుకునే విద్యార్థుల పరిస్థితి మరీ ఘోరం. రాత్రిళ్ళు స్కూళ్ల నుండి, కాలేజీ నుండి స్టడీ అవర్స్ కానీ ట్యూషన్ నుంచి రావాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రావాల్సిన దుస్థితి ఏర్పడింది. కారణం, రాత్రి 7 గంటలు దాటిందంటే మందుబాబుల ఆగడాలు అన్నీ ఇన్ని కావు. చుట్టూ గుంపులుగా ఏర్పడి మద్యం సేవిస్తూ వచ్చిపోయే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహిళలు. ఇలాంటి పరిస్థితిలో అధికారులు వీధి దీపాలు వేయించి మందుబాబుల ఆగడాలకు అడ్డుకట్ట వేసే విధంగా పోలీసులు కూడా గస్తీ నిర్వహించాలని మహిళలు కోరుతున్నారు. నమస్కారం సార్, మాది పిచ్చిరెడ్డి కాలనీ. మా కాలనీలో లైట్లే లేవు సార్. ఇది ఒకటే ఉంది. అలాగే ఇలాగ పగులు వెలుగుతుండడం వల్ల లైట్లు తొందరగా వెళ్ళిపోతున్నాయి సార్. అందుకని పగులు లేకుండా నైట్ వచ్చేటట్టుగా కొంచెం మా పరిస్థితి ఆలోచించి మీరు ఎంత చేయాలని కోరుకుంటున్నాం సార్. బయటకు రావాలన్నా వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. పాములు వస్తున్నాయి. కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. లేడీస్కి అయితే మరీ చాలా ఇబ్బందిగా ఉంది. బయట ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి ఇక్కడే డ్రింక్ చేస్తారు. చాలా ఇబ్బందిగా ఉంది సార్ లేడీస్కి. మీరు కొంచెం దయచేసి ఈ పిచ్చిరెడ్డి కాలనీకి లైట్లు వేయమని కోరుకుంటున్నాం సార్. చాలా మందికి బాత్రూమ్ లేదు, బయటకు వెళ్ళాలి. ఈ జగన్ కాలనీ పడ్డాక ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది. అది కొంచెం మీరు చేరుకు తీసుకొని తాగుబోతుల్ని ఇక్కడ కూర్చొని పరిస్థితులు రూమ్ ఎక్కుతారు మొత్తం వాళ్ళే. మీరు 6 కాడి నుంచి వచ్చారంటే చూడండి, ఒక్కరోజు శ్రమ అనుకోకుండా 10 అట్లా నిలబడండి. ఎంత జనం ఉంటారు. భయంకరంగా ఉంది ఈ దారి కానీ మనక ఇటు ఎక్కడ అవకాశం లేదు. అది ఫస్ట్ చంద్రబాబు నాయుడు అంటే పోయినసారి అంతకుముందు అప్పుడు వైజాగ్ తాతల్లో కుదీస్మామ వచ్చారు, చెప్పాను. అప్పుడు వాళ్ళు కానీ కూడా చేశారు. మళ్ళీ 3 సంవత్సరాల నుంచి మొదలవుతుంది. బయటకు వెళ్ళాలన్నా భయం అవుతుంది. 2 సార్లు 12 వెళ్తున్నా కూడా ఎంత టైము 8:30. బయటకు వెళ్ళే వాళ్ళు మొహం చూడాల, వాళ్ళు రాలుతాయి. అట్నే ఎవరు మొఖాలు చూసి మాట్లాడారు, సారీ పిల్లలు వెళ్తుంటారు. అసలు భలే టెన్షన్గా ఉంటుంది ఇప్పుడు. ఆ లైన్కు మాత్రం ఒక 5 లైట్లు. జగన్ కాలనీ వాళ్ళు 3 ట్యూషన్కి వెళ్ళేవాళ్ళు. ఇక్కడి నుంచి ఒక అమ్మాయి, 4 ఉన్నారు. అంటే ఇంకా పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళు బండ్లు మీద తీసుకెళ్తారేం తెలవదు. ఆ అమ్మాయి వాళ్ళ డాడీ ఈ పెయింట్ లేని పోతాడు, పొద్దు పోయి వస్తాడు. అది చాలా ఇబ్బందిగా ఉంది సార్. మెయిన్ లైట్లు ఆ తాగుబోతాలని కొంచెం ఈ లైన్కి రాకుండా. ఈ బజార్ని మేము వచ్చేది ఒక లైట్ లేదు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది, చాలా భయం కూడా ఉంది. ఏ క్షణం ఎలా ఉంటుందో